ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేరోజు లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఖజూరి బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం చాలా ఇష్టంగా తింటాము, కానీ ఎలా చేయాలో తెలియదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే అస్సలు వదలరు అనమాట. కావాలని తింటారు, అంత బాగుంటాయి. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా సూపర్ టేస్ట్ అనమాట. ఈ ఖజూరి బిస్కెట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఖర్జూర కావాల్సిన బిస్కెట్స్ చూడండి. 2 కప్పులంతా గోధుమ పిండి తీసుకొని, సూజీ రవ్వ, షుగరు, అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని కట్ చేసుకోండి. 4 ఏలక్కులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి, ఏలక్కులు, షుగరు బాగా నున్నగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హెడల్పాటి బాండ్లీ లాగా తీసుకొని లేదా మిక్సీ బౌల్ తీసేసుకొని 2 కప్పులంతా గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులో 1 కప్ అంతా బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది 1 కప్ అంతా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలు. ఏ స్వీట్ చేసుకున్నా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక చిన్న కప్ అంతా నెయ్యి వేసుకోండి, లేకపోతే పెద్ద స్పూన్లో నెయ్యి వేసుకోండి. ఇదంతా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. పిండికి బాగా పట్టాలన్నమాట నెయ్యికి బదులు మీరు వేడి నూనె అన్నా వేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 కప్ అంతా నువ్వులు వేసుకోండి. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆ కొబ్బరి, షుగర్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, అవి కలిపే కొందరికి స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఒక పక్క కడాయి అయినా పెట్టుకోండి, లేకపోతే నేనైతే ఏఎంసీ పాట్లో చేసుకుంటున్నా. ఏఎంసీ పాట్ బెస్ట్ అనమాట. ఆయిల్లెస్ కుక్ వేసు డీప్ ఫ్రై కూడా కావాలనుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వదు, థిక్నెస్ రాదనమాట. రీయూజ్డ్ కూడా చేసుకోవచ్చు ఆయిల్ని. అది ఒక పక్క వేడైతూ ఉంటే ఇంకొక పక్క మనం కలుపుకుంటూ ఉంటే కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసారంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా కూడా బాగుండదు. మరి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి, లేదా చపాతీ పిండిలాగా మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. పర్ఫెక్ట్గా మనకి కుదురుతుంది అనమాట. ఇదంతా బాగా కలుపుకునే తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ వదిలేసేయండి. ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా మళ్ళీ కలిపేసుకొని చిన్న ఉండలాగా సపరేట్గా తీసేసుకొని ఇలా బాగా పొడవుగా రుద్దుకోండి. ఒక చపాతీ చెక్క తీసుకొని ఇలా అంతా రుద్దుకున్న తర్వాత మీరు బిస్కెట్లు పెద్దగా చేసుకునే వాళ్ళైతే కొంచెం మందంగానే ఉండలాగా చేసుకోండి, లేకపోతే ఇలా పొడవుగా చేసుకోండి. బిస్కెట్స్ చిన్నవి కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా కూడా రుద్దుకోవచ్చు. చూడండి, ఫస్ట్లో ఎండింగ్లో ఉంటుంది కదా, ఆ కొంచెం పిండిని మళ్ళీ కావాలంటే మనం రుద్దుకొని ఇలా బిస్కెట్ లాగా కట్ చేసుకోవచ్చు. మిగతా పిండి అంతా ఇలాగే పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ లాగా కావాలంటే ఇలా చేసుకోండి, లేకపోతే రౌండ్గా అయినా మీ ఇష్టం. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో మీరైతే చేసుకోండి. నేనైతే బిస్కెట్ షేప్లో చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ బరకగా ఉంటుంది కదా కట్ చేసినప్పుడు, దాన్ని వేళ్ళతో ప్రెస్ చేయకండి, కొంచెం సాఫ్ట్గా కావాలి అని చెప్పేసి అది అలాగే వదిలేసేయండి. బరకగా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని అందులో వేసుకొని స్పూన్తో 2 పక్కలను బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన తక్షణమే కరపకండి, విరిగిపోతే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 2 పక్కల బాగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. మిగతా బిస్కెట్స్ కూడా అలాగే చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత తినండి. క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం ఆ కొబ్బరి, అలాగే ఏలకులు వేసినాము, నువ్వులు కూడా వేసినాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మిగతా బిస్కెట్స్ కూడా అన్నీ ఇలాగే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. కొంచెం ఎర్రగా ఉన్నప్పుడే దించేసుకోండి, ఆ వేడికి ఇంకా ఎక్కువ కాగిపోతుంది. చూడండి, రెడీ అయిపోయాయి వేడిగా ఖజూరి బిస్కెట్స్. చాలా బాగున్నాయి, టేస్టీగా. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. మనం బయట కొనే బదులు ఇంట్లోనే హైజీనిక్గా పిల్లలకి ఇష్టంగా గోధుమ పిండితో చేసి పెట్టండి, చాలా మంచిదన్నమాట. మైదా కంటే బదులు గోధుమ పిండి వేసుకోండి. మీరు బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందండి మీకు రెసిపీ? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.